2 సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే అనేక మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మంత్రుల పైన ఈ రకమైనటువంటి ఆరోపణలు ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తెరపైకి తీసుకురావడం, ఇవన్నిటినీ కూడా తర్వాత కాలంలో అవన్నీ కూడా కోర్టులకు పరిమితమై విచారణలు అక్కడ న్యాయ పరిధిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ ముందే జరిగేది ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రకటనలు చేయడం, ఈ రకంగా అవకతవకలు జరిగాయి, కబ్జాలు జరిగాయి, ఈ రకంగా జరిగిందనేటువంటిది ప్రజల్లోకి లీకులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి అవసరమైనప్పుడంతా కూడా ఏదో ఒక ఆరోపణ తీసుకురావడం, తర్వాత కాలంలో అవన్నీ కూడా న్యాయ పరిధిలోకి. దానికి ఉదాహరణ మీరు చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు స్వయాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే విధంగా మిథున్ రెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఇప్పుడు ఎక్కడి నుంచి వారికి అందరికీ కూడా అవి సంక్రమించాయనేటువంటివి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అనేక ప్రకటనలు చేశారు. దాన్ని పరిశీలించినట్టు, హెలికాప్టర్లో వెళ్లి ఆక్రమణకు గురైనటువంటి భూములు గుర్తించామని, అదే విధంగా ఇవంతా కూడా అక్రమంగా ఇవన్నీ కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు చేశారు. కానీ వాస్తవానికి దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను ప్రజాక్షేత్రంలో పెట్టడం జరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు గారి వ్యవహారంలో కూడా అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి బంధువుకి ఈయన ఆర్థిక సాయం చేశారు, ఎవరైతే వాళ్ళకి ల్యాండ్ ఇస్తామన్నారో వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేశారు. దాంట్లో ఆయనకి ఏమాత్రం కూడా సంబంధం లేదన్నటువంటి వ్యవహారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదే రకంగా జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా, ఎందుకంటే ఈ భూ ఆరోపణలు అన్ని కూడా సివిల్ మ్యాటర్స్ అన్ని కోర్టు పరిధిలో తేలాల్సినటువంటి అంశాలు. ప్రభుత్వం ఎక్కడా దాన్ని నిర్ధారించలేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఇవన్నీ కూడా కోర్టుల్లో రుజువు కావాల్సినటువంటి అంశం. మీరు చూశారు మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణలో ఏ రకంగా ఆయన యొక్క భూమి ఇదంతా కూడా చెరువుకు సంబంధించింది, ప్రభుత్వ భూమి, ఇది పవన్ కళ్యాణ్ గారే కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీసుకొని ఆయన ఈ రోజు న్యాయపరంగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా తేలాల్సింది ఏంటంటే సమగ్రమైనటువంటి విచారణలో తేలాలి. న్యాయపరంగా ఏం చేయట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ చేస్తున్నారు? న్యాయపరంగా ఏం చేయట్లేదే. కాదు సార్, అది ప్రభుత్వ భూమి అయితే తీసుకోండి అని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. ఎక్కడ న్యాయపరంగా ఆయన ఏం పోరాటం చేయట్లేదు. అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా ఎవరు తేల్చలా. ఇంకా ఎవరో కొంతమంది వచ్చి ఆరోపణలు చేశారు అంతే. అది ప్రభుత్వ భూమి కాదు కదా. ఆయన ఎక్కడ న్యాయస్థానానికి వెళ్ళలేదే. నాకైతే ఐడియా లేదు. కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి అక్కడంతా కూడా చూపించి డాక్యుమెంట్స్, దాని సర్వే నెంబర్స్ ప్రతిదీ చూపించినప్పుడు వారికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చేంజ్ చెప్పారు. అది వేరేలేండి, అది వేరేలేండి. దాని వెనక ఉన్నటువంటి కాదు దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు వేరే. డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ఉన్నాయిలే కానీ అది 2014-19లో కానీ చూసినట్లయితే ఆనాడు నారా లోకేష్ గారి మీద, హెరిటేజ్ మీద, లింగమనేని రమేష్ గారి మీద అసైన్డ్ భూములన్నీ కూడా ఏ రకంగా ముందే రాజధాని ప్రకటన కన్నా ముందే ఇక్కడ తీసుకున్నారనేటువంటి, 1000 ఎకరాలు తీసుకున్నారనేటువంటి అంశాన్ని కూడా మీరు చూశారు. ఏ రకంగా రాజధాని వస్తుందనేటువంటి విషయాన్ని ముందే సొంత పార్టీ వాళ్ళకి లీకులు ఇచ్చి అక్కడ భారీ స్థాయిలో భూ కొనుగోళ్లు జరిగాయి. అసైన్డ్ భూములన్నింటినీ కూడా ప్యాకేజ్ రావని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులను మభ్యపెట్టి తీరా వీళ్ళందరూ భూములు కొనుగోలు చేసుకున్నాక దాని ప్యాకేజీ ప్రకటించడము, ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే ముందు స్పీకర్ ఎందుకు సరే సార్ ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఎందుకు పారిపోయారు సార్? కరెక్ట్, ఆరోపణలు విమర్శలు సరే ఏదో చేశారు, పక్కన పెడదాం.